గైస్ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం స్వీట్ కార్న్ పకోడా ఎలా చేయాలో చూపించబోతున్నాను. అవునండి, స్వీట్ కార్న్ పకోడా ఇది ఒకసారి చేసుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. స్వీట్ కార్న్ నార్మల్గా మనము స్నాక్స్ లాగా అలా తింటూ ఉంటాం కదా, బట్ ఈ స్వీట్ కార్న్తో చాలా అంటే చాలా రెసిపీస్ ఉన్నాయండి. నేను మీకు అప్పుడప్పుడు ఒక్కొక్కటి ఎలా చేయాలో చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, ఇది ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇందుకోసం నేను స్వీట్ కార్న్ ఒకటి తీసుకుని ఇలా పప్పులుగా మొత్తం సపరేట్ చేశాననమాట. మనకి ఇలా పప్పులుగా కావాలన్నా కూడా సూపర్ మార్కెట్‌లో అవైలబుల్ ఉంటుంది. అలా లేదనుకుంటే అలాగే కార్న్ తెచ్చుకొని కూడా మనం పప్పులో ఉంచుకోవచ్చు. అలాగే ఒక ఎర్రగడ్డ, ఒక పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్కని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కరివేపాకు, కొత్తిమీర కూడా సన్న సన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం కట్ చేసుకున్నాం కదండీ! ఆ కట్ చేసుకున్నటువంటి అల్లము, పచ్చిమిర్చి, అలాగే స్వీట్ కార్న్ పప్పులున్నాయి కదండీ! అవన్నీ కూడా వేసుకొని మిక్సీ మూత పెట్టి కాస్త కచ్చా పచ్చాగా మిక్స్ చేసుకోండి. ఎక్కువ మరీ పేస్ట్ లాగా చేసామంటే ఎక్కువ వాటర్‌గా వచ్చేస్తుందనమాట. సో, ఇప్పుడు ఈ విధంగా జస్ట్ కచ్చా పచ్చాగా మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని ఇలా ఒక బౌల్‌లోకి తీసుకోండి. అందులో మనం కట్ చేసుకున్నటువంటి ఎర్రగడ్డ, అలాగే కొత్తిమీర, కరివేపాకు తరుగు, అలాగే అందులోనే కార్న్ ఫ్లోర్ ఒక 2 స్పూన్లు, అలాగే మైదా పిండి ఒక 2 స్పూన్లు, ఉంటే బియ్యం పిండి కూడా ఒక స్పూన్ వేసుకోండి. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసి మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేయండి. బాగా మిక్స్ అయిన తర్వాత చూసారు కదా! ఇలా చేత్తో తీసుకున్నప్పుడు మనకు ఈ పకోడా వేసేంత కన్సిస్టెన్సీ వస్తే చాలు. మనం ఈ పౌడర్ వేయడం వల్ల అది జారుడుగా కాకుండా కొంచెం గట్టిగా అవుతుందనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండలి పెట్టి అందులో డీప్ ఫ్రైకి ఆయిల్ వేసి, ఆయిల్ అంతా బాగా వేడెక్కిన తర్వాత ఈ పకోడా ఉంది కదా, దాన్ని చిన్నగా మొత్తం ఆయిల్ అంతా వేయండి. దీన్ని మనం పకోడాలాగా ఇలా వేసుకోవచ్చు. అలా లేదనుకుంటే ఇంకా కొంచెం శనగపిండి, అలాగే బియ్యం పిండి కూడా యాడ్ చేసి వడల్లాగా కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బావుంటుందండి. మొత్తానికి మనం ఇందులో ఆ కార్న్ ఫ్లోర్ అనేది కొంచెం తక్కువ తీసుకోవాలి. ఎందుకంటే ఇది చేసేదే స్వీట్ కార్న్‌తో కాబట్టి కార్న్ ఫ్లోర్ తక్కువ తీసుకోండి. ఒక 5 మినిట్స్ అలాగే వదిలేసి 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా రెండో పక్క కాల్చండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బాగా చూసారు కదా! ఎర్రగా అయ్యేలాగా రోస్ట్ చేయాలి. ఇలా కలర్ మారిన తర్వాత దాన్ని చిల్లుల ప్లేట్‌లో తీసుకొని ఆయిల్ అంతా పోయిన తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకొని తిన్నారంటే టేస్టీ స్వీట్ కార్న్ పకోడీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.